హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్, అంటే మా మనవడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. నేను 6కి లేస్తాను. నేను బెడ్ మీదే చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటాను బ్యాక్ పెయిన్ కోసం. అలాగే లేచిన వెంటనే దేవుడు దండం పెట్టుకుని నేను రాగానే కిచెన్లోకి వెళ్తాను. కిచెన్లోకి వెళ్ళగానే లేడికి లేచింది పరిగెన్నట్టు నేను మా మనవడికి ఫస్ట్ బూస్ట్ కల్పిస్తాను. ఆ తర్వాత టీ పెడతాను. డైలీ నాకంటే ముందు మా శ్రీవారు అలాగే మనవడు లేచే ఉంటారు. నేను లేచిన వెంటనే కిచెన్కి వెళ్తాను. కిచెన్కి వచ్చి మా మనవడు గుడ్ మార్నింగ్ చెప్పి బాత్రూమ్కి వెళ్తాడు. ఇప్పుడు అదే గుడ్ మార్నింగ్ చెప్పి బాత్రూమ్కి వెళ్ళాడండి. నేను వాడు వచ్చే లోపు నేను బూస్ట్ కల్పిస్తాను. నెక్స్ట్ వాడు స్కూల్కి వెళ్ళే లోపు మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీరే చూసేయండి. ఇదిగోండి, స్టవ్ మీద పాలు పెట్టాను. ఇవి పొంగుతున్నాయి. కొంచెం మరిగిన తర్వాత బూస్ట్ కలుపుతాను. రెండు మూడు సార్లు కొంచెం మరిగిన తర్వాత బూస్ట్ కలుపుతాను వాడికి. అలాగే నేను వంట చేస్తానే నేను స్టవ్ ఈ ప్లాట్ఫామ్ దగ్గర కూడా అంతా నీట్గా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను. ఇదొక నాకు హ్యాబిట్. ఏంటి వంట చేసుకుంటానే తుడి చేసుకుంటుంది అనుకుంటున్నారా? నాకు ఇదొక హ్యాబిట్ అండి, నీట్గా ఉండాలి. మా వాడు ఏదైనా సరే, అంటే బూస్ట్ కానీ పాలు కానీ ఏదైనా వేడిగా ఉంటే తాగడండి. అది బూస్ట్ కలిపిన తర్వాత కొంచెం చల్లార్చి ఇస్తాను నేను. ఇదిగో కలుపుతున్నాను. షుగర్ కూడా కొద్దిగా తక్కువ వేస్తాను వీటికి, అంటే బూస్ట్ వేస్తాను కదా, ఆ షుగర్ ఎక్కువైపోద్దని షుగర్ కొద్దిగా తక్కువ వేస్తాను. ఇలా పాలు వేసిన తర్వాత కొద్దిగా కలిపి అంటే కొంచెం పాలు ఇలా బూస్ట్లో కలుపుతాను. ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ అంటే ఇది చల్లారిపోద్ది, మళ్ళీ కొంచెం వేడి పాలు వేసి వాడికి తగినంత వేడిగా ఎలా ఇస్తానో అలా ఇస్తానండి. అంటే వేడి కాదు, అలాగే మరి చల్లగాను కాదు. ఇలా బూస్ట్ కలిపేసి ఇలా షుగర్ అంతా కలిపిన తర్వాత ఇలా నీళ్ళల్లో పెడతాను. నేను టీ అది పెట్టేలాగా కొంచెం వాడికి చల్లారుతాయి పాలు. దీంట్లో అంటే కొంచెం వేడి పాలు వేసి ఉంచుతాను. అప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత, నీళ్ళలో పెట్టిన చల్లారిన తర్వాత ఇక దీంట్లో వేడి పాలు వేస్తాను కదా, ఇదే అది మిక్స్ అయ్యి వాడు కరెక్ట్గా తాగే విధంగా ఉంటాయన్నమాట అండి. అంటే అలా అటు వేడిగా కాకుండా ఇటు చల్లగా కాకుండా అలా ఇస్తాను. ఇప్పుడు మాకు టీ పెట్టుకుంటున్నాం. టీ నాకు మా వారికి పెడుతున్నాను. మా చిన్నమ్మాయి లేచిన తర్వాత తనకి కాఫీ కల్పిస్తాను. ఇప్పుడు టీ పెడుతున్నాను. మేమైతే వింటర్ సీజన్ నుంచి కూడా అల్లం టీయే తాగుతున్నామండి. ఎందుకంటే కొంచెం దగ్గులు జలుబులు అలా ఉన్నాయి కదా, ఇంకా అల్లం టీయే అలవాటు అయిపోయింది ఈ వింటర్ నుంచి. పాల్లో 2 స్పూన్స్ టీ పొడి వేసాను. తర్వాత చిన్న అల్లం ముక్క ఇలా క్లీన్ చేసి చితక్కొట్టి పాల్లో వేస్తాను నేను. ఇంత చిన్న 1 ఇంచు అల్లం ముక్క అయితే సరిపోద్ది. ఇలా అల్లం వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. అంటే మనకి ఒక 2.5 కప్పులు పెడితే ఒక 2 కప్పులు అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇలా అల్లంతో పాటే అలాగే దాల్చిన చెక్క పొడి కొద్దిగా ఒక చూపుడు వేలంత దాల్చిన చెక్క పొడి అలా చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, లేకపోతే నేను పొడి చేసి పెట్టుకుని వేస్తానండి. అలా పొడి చేసుకుని ఒక 1/2 స్పూన్ కూడా కాదు, 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి ఇలా, అలాగే 2 ఇలాచీలు కూడా బాగా దంచి వేస్తాను. ఇది బాగా మరగాలి. ఒక 2.5 కప్పులు పెట్టాను. ఇప్పుడు నేను 2 కప్పులు అయ్యే వరకు బాగా మరిగిన తర్వాత దీంట్లో
షుగర్ కానీ బెల్లం కానీ ఏమి ఇష్టమైతే ఏది ఇష్టమైతే అది కలుపుకోవచ్చు. ఈ దాల్చిన చెక్క పొడి వేయడానికి కారణం ఏంటంటే అండి, ఇది బేబీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే అల్లం తెలుసు కదా అందరికీ, దగ్గు కఫం అలా ఏమి లేకుండా. ఇది 2 పూటలు తీసుకుంటే చాలా బాగా మనకి షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటాయి. మేము ఇది 2 పూటలు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈ విధంగానే టీ చేస్తాను. నేను ఈ టీ పెట్టేలోపు మా చెర్రీ బూస్ట్ కూడా చల్లారిపోయింది. ఇది వాడికి ఇచ్చేస్తాను ఇప్పుడు. ఈ చల్లారిన బూస్ట్ని కొంచెం వేడి పాలలో వేసి ఉంచాను కదా కప్పులో వేసేసరికి వాటికి సరిపడా అవుతాయి. వేడి తాగడు, గోరువెచ్చగా ఇస్తానన్నమాట. చెర్రీ ఇదిగోండి, ఇక్కడ చెర్రీకి ఇచ్చేసిన పాలు వాడు తీసుకున్నాడు. ఇంకా మాకు టీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. టీ కూడా రెడీ అయిపోయింది, ఫిల్టర్ చేసేస్తున్నాను. ఇలా స్పూన్తో వత్తడం వల్ల ఈ కషాయం అంతా బాగా దిగుతుంది, అందుకే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు వేడి వేడి టీ రెడీ మా వారికి నాకు. ఒక కప్పు మా వారికి ఇచ్చి ఒక కప్పు నేను తీసుకుంటానండి. ఈ కప్పు తీసుకుని వెళ్ళి వీధి వైపు కూర్చుంటాను. ఇక్కడ మొక్కలను చూస్తూ, ఇక్కడ నాకు మార్నింగే పక్షుల్లో కిలకిలారావాలు చాలా బాగా వినిపిస్తాయి. అవి వింటూ టీ తాగుతూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ మా మనవడు ఇటు తిరుగుతున్నాడు. వాడిని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటాను. కూర్చోమంటే ఒక్కొక్కసారి కూర్చుంటాడు, ఒక్కొక్కసారి కూర్చోడు వాడు. ఈ పక్షులు కిలకిలారావాలు వింటూ, ఈ మొక్కలను చూస్తూ టీ తాగుతూ ఉంటే అసలు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మార్నింగ్ అప్పుడు.
ఇలా 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చున్నాయి. టీ తాగిన తర్వాత ఇంకా చెర్రీకి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళి టిఫిన్ స్టార్ట్ చేస్తాను. మాకు మార్నింగ్ ఇప్పుడు నేచర్ ఎంత బాగుంటుందో మాతో పాటు మీరు చూసేయండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేస్తున్నానండి. ఇదిగో ఈ పిండి నేను నైటే రుబ్బి పెడతాను. ఒక కప్పు మినపప్పుకి 6 గ్లాసులు రవ్వ వేసుకుంటే ఇలా పఫీగా చాలా బాగా వస్తుంది ఇడ్లీ. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కలుపుకొని మనం ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. నైట్ కలుపుకోకూడదు. మనం ఇడ్లీ వేసే ముందే సాల్ట్ కలుపుకొని ఇడ్లీ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ కలుపుతున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇడ్లీ పెట్టేసుకోవడమే స్టీమ్కి. ఇడ్లీ స్టాండ్కి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని ఇడ్లీ వేసేసుకోవాలి. ఈ ఇడ్లీ స్టాండ్ నేను ప్రెస్టేజ్లో తీసుకున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బాగుంది కూడా, చాలా ఇడ్లీ బాగా వస్తుంది దీంట్లో. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ ఇడ్లీ కుక్కర్ మనం మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు. ఇది డీప్ ఫ్రై కూడా వాడుకోవచ్చు. ఈ ఇడ్లీ కుక్కర్ గ్యాస్ స్టవ్ మీద అలాగే ఇండక్షన్ మీద కూడా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఇండక్షన్ మీద పెట్టాను. ఇండక్షన్ ఆన్ చేశాను. ఇది 1100లో పెట్టుకుంటే మనం కుకింగ్ అంతా రైస్ కర్రీ అంతా కూడా 1100లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా పాలు అలాంటివి అయితే కొంచెం తగ్గించుకోవాలి. 250 200 అలా ఆ లెవెల్లో పెట్టుకోవాలి. నేను ఇప్పుడు 1100 పెట్టాను. ఇడ్లీ అవుతుంది కదా, ఇప్పుడు నేను దీనికి చట్నీ చేస్తాను. శనగపిండి చట్నీ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ కట్ చేస్తున్నాను.
నేను కటింగ్ ఎప్పుడు చాపింగ్ బోర్డ్ మీద కాకుండా ఇలా ప్లాట్ఫామ్ మీద కట్ చేస్తాను, అందుకే ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను. ఇదే అలవాటు నాకు ఎక్కువ. ఇప్పుడు ఈ శనగపిండి చట్నీకి ఏమేమి కావాలో చూద్దాం. ఒక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, అలాగే ఎండుమిర్చి, అలాగే కొద్దిగా అల్లం, అలాగే పోపుకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు. ఇప్పుడు చట్నీ చేయడానికి పెట్టాను. కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత మినపప్పు, శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, ఇవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్లు 1 by 1 వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత చూడండి బాగా వేగినాయి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. మనం శనగపిండి ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. నేను ఒక 2 glasses వాటర్ పోసాను. నేను ఇక్కడ ఒక 4 spoons శనగపిండి తీసుకుంటాను, దానికి 2 glasses వాటర్ వేసాను. అలాగే ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి తీసుకుంటున్నాను. 4 spoons శనగపిండి. ఇప్పుడు ఈ శనగపిండిని మనం లమ్స్ లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. దానికి ఒక టిప్ ఏంటంటే, ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని పిండినంతా కలుపుకోవాలి. అప్పుడు లమ్స్ కట్టకుండా ఉంటుంది. అప్పుడు మనకి ఎంత వాటర్ కావాలంటే అంత తర్వాత కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకొని కలుపుకుంటే లమ్స్ కట్టేసి ఎంతసేపు కలిపినా కానీ వండలు అనేవి అలాగే ఉంటాయి. ఇదొక టిప్ అండి. ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకునేది అప్పుడు వాటర్ కలుపుకోవాలి. చూసారా ఎలా స్మూత్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా
ఇప్పుడు ఈ కలుపుకున్న ఈ పిండిని మనం ఆ మరిగే నీటిలో కలుపుతూనే ఉండాలి. వేసిన తర్వాత కాసేపు అలా ఉండకూడదు, అలా వేస్తూనే కలుపుతూనే ఉండాలి. అప్పుడు ఉండలు కట్టుకోకుండా శనగపిండి చట్నీ బాగా వస్తుంది. ఇంత పలుచగా కలుపుకోవాలన్నమాట. అలా తిక్కుగా కలుపుకుంటే ఒకసారి ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఈ శనగపిండిని బాగా పలుచగా కలుపుకొని ఆ మరిగే నీటిలో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ శనగపిండి వేసే ముందు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఈ నీళ్ళు పోస్తూ కలుపుతూ ఉండాలి. నేను ఇప్పుడు స్టవ్ సిమ్లో పెడతాను. చూడండి ఇలా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఈ శనగపిండిని వేసేద్దాం. వేస్తూ కలుపుదాం. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇడ్లీ అయిందో లేదో చూద్దాం. ఇలా నొక్కితే మనకి ఇలా సాఫ్ట్గా తడి లేకుండా ఉండాలి. అదిగో గుంట పడింది కదా. అలా ఇడ్లీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చట్నీ అయిందో లేదో చూద్దాం. చట్నీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే శనగపిండి చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి శనగపిండి చట్నీ రెడీ. టిఫిన్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టి చెర్రీకి బాత్ చేయించి తీసుకొస్తాను. వాళ్ళ తాతగారు ఇలాగా రెడీ చేసేస్తారు. రెడీ అయ్యి వచ్చిన తర్వాత నేను టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించేస్తాను. చెర్రీ బాత్ చేసి రెడీ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు టిఫిన్ పెట్టేస్తున్నాను. చూడండి మన ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ, అలాగే శనగపిండి చట్నీ. నేను ఎప్పుడు ఇంట్లో కారపొడి, కరివేపాకు పొడి అలా చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇలా ఇడ్లీలోకి కానీ అటు రొట్టెల్లోకి నాకు కారపొడి వాడటం అలవాటే. మా చెర్రీకి కూడా చాలా ఇష్టం. ఇప్పుడు కారపొడి చేశాను. ఇది కూడా వేస్తున్నాను. కారపొడి, కరివేపాకు పొడి మా చెర్రీ బాగా తింటుందండి. అలాగే వేడి వేడి ఇడ్లీకి కాంబినేషన్ ఏముంటుంది మీకు అందరికీ తెలుసు కదా, నెయ్యి. నెయ్యి వేడి చేస్తున్నాను. ఇదిగో నెయ్యి కూడా వడ్డించేస్తున్నాను. వేడి వేడి ఇడ్లీ, కారపొడి, శనగపిండి చట్నీ నెయ్యితో సర్వ్ చేస్తే ఉంటుందండి. అసలు సూపర్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇదండి నా డైలీ మార్నింగ్ రొటీన్. నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేయటం. ఎలా ఉందో తప్పకుండా చెప్పండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.